కథ పేరు సైలెంట్ లవ్. రాసిన వారు వెంకయ్య బాబు మామిడన్న. మంచి నిద్రలోంచి ఉలిక్కిపడి లేవగానే బ్యాలెన్స్ సరిపోక కింద పడ్డాడు రామం. కింద పడినా పట్టించుకోకుండా ఫోన్ ఎక్కడుందో వెతికి ఆన్ చేసి చూడగా టైం 7:10 అయింది. ఎలా ఉన్నవాడు అలానే మంచం పక్కనే సర్దుకుని రెడీగా ఉన్న బ్యాగ్ ను బుధాన వేసుకున్నాడు. పూజ చేస్తున్న తల్లి అనసూయ దగ్గరికి వెళ్లి విసుక్కుంటూ 6 లేపమని చెప్పాను కదమ్మా, ట్రైన్ టైం అయిపోతుంది అంటూ విసుక్కున్నాడు. సారీ మర్చిపోయాను రా అంది తల్లి. కాఫీ తాగెళ్ళరా అంటున్న తల్లికి ఎల్లుండి వస్తానంటూ రోడ్డు మీదకు పరిగెత్తాడు. రోడ్డు మలుపులో ఎప్పుడు 2-3 ఆటోలు రెడీగా ఉండేవి. దురదృష్టం కొద్దీ ఈ రోజు ఒక్కటి కూడా లేదు. మళ్ళా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనే ఉన్న వాణి ఇంటి గేట్ తీసుకుని కంగారుగా వాణి వాణి అంటూ పిలిచాడు. హాల్లో పేపర్ చదువుకుంటున్న వాణి తండ్రి రామారావు ఏంటా కంగారు రామో అంటూ అడిగారు. అవును కంగారే అంకుల్, అర్జెంట్ గా నన్ను సెంటర్ లో దింపరా, 8:55కే ట్రైన్, నాన్న రాత్రి డ్యూటీ నుంచి ఇంకా రాలేదు, ప్లీజ్ అంకుల్ అంటూ మళ్ళీ పట్టినాడు. సారీ రామం, ఆఫీస్ లో ఈ రోజు ఉదయాన్నే మీటింగ్ ఉంది, ఇంకో అరగంటలో నేను కూడా బయలుదేరాలి, పోనీ వాణి ఫ్రీగా ఉందేమో అంటూ వాణి రామాన్ని సెంటర్ లో దిగబెట్టరా. ఒక్క జంప్ లో వాణి గది దగ్గరకు వచ్చాడు. వాణి అప్పుడే లేచినట్లుంది, బద్ధకంగా పొరుతోంది. వాణి డాడీ మాట వినగానే ఇప్పుడే వస్తానంటూ డ్రెస్ తీసుకుని బయలుదేరింది బాత్రూమ్కి వెళ్ళడానికి. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ బ్రహ్మాండంగా ఉంది, టైం అయిపోతుంది రావా ప్లీజ్ మళ్ళీ బతినాడాడు రాము. ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తాను ఉండంటూ బాత్రూంలోకి దూరింది వాణి. ఇంతలో కాఫీ కప్పు చేతికిస్తూ కంగారు పడకు, ముందు నిదానంగా కాఫీ తాగు, అయినా ఎప్పుడు లేనిది ఏంటి కంగారు అన్నారు వాణి అమ్మగారు సావిత్రి. రేపు 11 గంటలకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్, వచ్చే వారంతో నా డిగ్రీ కంప్లీట్ అయి సంవత్సరం పూర్తవుతుంది, ఫ్రెషర్స్ స్టేటస్ కూడా పోతుంది, ఇంకా నాకు కాల్స్ రావడం కష్టం అంటూ బాధపడ్డాడు రాము. బాధపడకమ్మా రాము, ఈసారి నీకు తప్పకుండా జాబ్ వస్తుంది, అదిగో వాణి వచ్చింది, వెళ్ళండి తొందరగా అంటూ కంగారు పెట్టారు సావిత్రి గారు. వాణి స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఉంటే నువ్వు వెనక్కి కూర్చోవాణి, నేను డ్రైవ్ చేస్తానన్నాడు రాము. వద్దులే బాబు, నువ్వు అసలే కంగారుగా ఉన్నావు అన్నది వాణి. సరే తొందరగా పోని కొంచెం బిసుగ్గా అన్నాడు రాము. రాత్రి నైట్ అవుట్ చేసావా, అలారం వినిపించలేదా నీకు? అయినా నాకు చెప్పుంటే నేను గుర్తు చేద్దాం కదా, ఇందుకే బాగా ప్రిపేర్ అయ్యావా, కంగారు పడకుండా అడిగిన దానికే నిదానంగా ఆన్సర్ చెప్పు, తెలిసిందా? ఇంకా ఏదో చెప్పబోయింది వాణి. ఇంతలో స్టేషన్ రావడంతో స్కూటర్ దిగి రామం వెళ్ళబోతూ ఉంటే ఆగాగు అంటూ మనీ బ్యాగ్ నుంచి తీసి ఎందుకైనా మంచిది, ఇది అవసరంగా ఉంటుంది అంటూ 2000 రూపాయల నోటు చేతిలో పెట్టింది వాణి. ముఖం ఎంత అయింది రామానికి. థ్యాంక్స్ వాణి అంటూ మళ్ళీ వెనక్కి చూడకుండా ప్లాట్ఫామ్ వైపు పరుగు తీశాడు రాము. తనలో తను నవ్వుకుంటూ వెనక్కి తిరిగింది వాణి. సికింద్రాబాద్ లో దిగగానే డార్మెటరీలో బెడ్ రిజర్వ్ చేసుకున్నాడు. బెడ్ పక్కనే ఉన్న లాకర్ లో బ్యాగ్ పెట్టి తొందరగా స్నానం చేసి రెడీ అయ్యి ఆ లోపే కాలేజీలో సీనియర్ రవి వచ్చి తొందరగా బయలుదేరు, ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది అన్నాడు. అనుకున్న టైంకి ఇంటర్వ్యూ వెన్ను దగ్గర దిగపెట్టి ఇంటర్వ్యూ జాగ్రత్తగా చేయమని ఇంకోసారి చెప్పిన తర్వాత రవి వెళ్ళిపోయాడు. రవికి బై బై చెప్పి ఇంటర్వ్యూ రూమ్ ఎక్కడుందో తెలుసుకుని రూమ్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని చుట్టూ చూడగా ఇంకా ఇద్దరు కూడా వారు తెచ్చుకున్న ఫైల్ స్టడీ చేస్తున్నారు. సైలెంట్ గా ఆ ఇద్దరిని ఒక్కసారి విష్ చేశాడు. వారిద్దరూ తిరిగి విష్ చేయకుండానే తలాడించారు. వారిలాగా తను ఒకసారి తలూపి కూడా తెచ్చుకున్న ఫైల్ ఓపెన్ చేశాడు. ఆ విధంగా కూర్చున్నవాడు ఆకలిగా ఉందని టైం చూసుకుంటే 2:30. మిగతా ఇద్దరు ఎప్పుడు వెళ్ళిపోయారో చూడనే లేదు. ఆకలి తగ్గేందుకు వాటర్ కూలర్ దగ్గర డిస్పోజబుల్ కప్పుతో 2 కప్పులు నీళ్లు తాగి పొట్ట నింపుకుని మళ్ళీ వదిలిపోతున్నాడు. మరో 20 నిమిషాల తర్వాత లోపలికి రమ్మని కబురు వచ్చింది రామానికి. అమ్మయ్యా అనుకుంటూ రూమ్ లోకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ బోర్డులో 3 ఉన్నారు. 3లో 2 మాత్రం అడగాల్సిన దానికంటే పనికిరాని ప్రశ్నలే ఎక్కువగా అడిగారు. అన్నింటికి ఓపికగా సమాధానం చెప్పాడు రాము. అప్పటి వరకు మౌనంగా ఉన్న 3వ ఆయన నీ లైఫ్ అంబిషన్ ఏమిటి అన్నాడు విననట్టు. రామ 1 నిమిషం ఆగి మాకు ప్రస్తుతం ఉన్న పాతిళ్ళ స్థానంలో 3 అంతస్తులు మేడ కట్టుకుని ఎలాంటి బర్డెన్స్ లేకుండా రిటైర్మెంట్ లో లైఫ్ సాఫీగా గడపాలని ఉంది అన్నాడు. ఐసి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అడిగాడు ఆయనే మళ్ళా. పోలీస్ కానిస్టేబుల్ సార్ జవాబు చెప్పాడు రాము. అలాగా, సపోజ్ నీ దగ్గర 100 రూపాయలు మాత్రమే పాకెట్ లో ఉండి అనుకోకుండా మీ ఫ్యామిలీకి దూరమై ఫ్రెండ్స్ కూడా నీకు సపోర్ట్ ఇవ్వకపోతే ఆ కష్టకాలంలో ఎలా మేనేజ్ చేస్తావు అడిగాడు ఆయన మళ్ళా. రామాన్ని తీక్షణంగా చాలా కష్టం సార్, అప్పటికప్పుడు చిన్న పని కావాలన్నా దొరకదు, 1 వారంలో ఏదో పని అయితే దొరుకుతుంది కానీ ఉండటానికి రూమ్ మట్టుకు దొరకదు, జీవితం అంతా దేవుడి మీద ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పాడు రామ కొంచెం నీరసంగా. మధ్యలో ఉన్న ఆయన ఒకవేళ నీకు సంవత్సరానికి 5 లక్షల జీతం కింద వచ్చింది అనుకో,
ఆగాడు. 10% నా యాంబిషన్ వరకు సేవ్ చేసుకుని మిగిలింది ఫ్యామిలీ గురించే సార్ అన్నాడు రాము. ఆ ముగ్గురు అయింది అన్నట్లుగా చూశారు రామం వైపు. థ్యాంక్ యూ జెంటిల్మెన్ అని బయట రోడ్ ఎక్కి పక్కనే ఉన్న రెస్టారెంట్ లో దూరి ప్లేట్ మీద ప్లేట్ ఆగకుండా ఇడ్లీలు తిని 2 గ్లాసులు నీళ్లు తాగిన తర్వాత కొంచెం శాంతి ఇచ్చాడు. వెళ్లే ముందు మరోసారి ట్యూటర్ గా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ లో రవిని కలిసి తిరిగి స్టేషన్ కి వచ్చేటప్పటికి ట్రైన్ బయలుదేరిపోతుంది. రన్నింగ్ లో ట్రైన్ ఎక్కి బెడ్ లో సెటిల్ అయ్యాడు. ట్రైన్ లో రాత్రంతా తన కెరీర్ గురించి ఆలోచనలు రామానికి. ఒక్కవేళ ఈ జాబ్ కూడా రాకపోతే రవి చెప్పిన ఐడియా ప్రకారం ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో ట్యూటర్ కింద జాయిన్ అవ్వడం బెటర్ అని అనుకున్నాడు. నెలకు 8,000 వస్తుంది. హాస్టల్ కు 4,500 పోను, మిగిలిన దాంతో ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు. ఈలోగా అదే ఇన్స్టిట్యూట్ లో ఫ్రీ కాబట్టి ఏదో ఒక లాంగ్వేజ్ తెచ్చుకుంటూ జాబ్ ట్రయల్స్ కంటిన్యూ చేయొచ్చు. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకున్నాడు. స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేప్పటికి 11 అవుతుంది. అమ్మ పర్వాలేదు, ఇంటర్వ్యూ బాగానే చేశాను, కానీ చాలా ఆకలిగా ఉంది, అన్నం రెడీగా ఉంటే తింటాను అంటూ బాత్రూమ్ దూరాడు. డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటూ ఉంటే రాత్రి ఏం తినలేదా అడిగింది అనసూయ. చాలా లేట్ అయింది, కాస్తుంటే ట్రైన్ మిస్ అయ్యేవాడిని. రన్నింగ్ లో ఎక్కాను ట్రైన్ లో ఏదో ఇడ్లీ దొరికితే తీసుకున్నాను, కానీ ఇడ్లీ మక్కు వాసనగా ఉంది, తినలేదు అని చెప్పాడు రాము. తొందరగా తిను, ఈ రోజు వాణి క్యాంపస్ ఇంటర్వ్యూలోకి అటెండ్ అవుతోంది, మర్చిపోయావా అడిగింది రామాన్ని అనసూయ. తింటున్నది ఎక్కడక్కడే వదిలేసి బయటకు పరిగెత్తాడు రాము. తినేసి వెళ్ళరా అని తల్లి ఎంత అరుస్తున్నా వినకుండా. వాణి కాలేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి వాణి ఇంటర్వ్యూ రూమ్ లో ఉంది. సాయంత్రం 4 గంటలకు చిరునవ్వుతో రామం ఉన్న చోటుకు వచ్చింది. వాణిని చూడగానే రామం కంగ్రాట్స్ అన్నాడు వాణితో. నీకేనా తెలుసు నేను సెలెక్ట్ అయ్యానని అడిగింది రామంతో. నీ ముఖం చూస్తే తెలియట్లేదా నవ్వుతూ చెప్పాడు రాము. ఇద్దరు కొంచెంసేపు సరదాగా నవ్వుకున్నారు. అక్కడే పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుని ఇద్దరు జరిగిన ఇంటర్వ్యూ గురించి కబుర్లు చెప్పుకున్నారు. ఇక అర్థం పద, అమ్మ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారని ఇద్దరు లేచి నిలబడ్డారు. ఇంతలో రామం ఫోన్కి మెసేజ్, యు ఆర్ సెలెక్టెడ్, రిపోర్ట్ బిఫోర్ 4th మైసూర్. మెసేజ్ చూడగానే రామకి నమ్మకం కుదరక మళ్ళా కళ్ళార్పకుండా మెసేజ్ వంకే చూస్తున్నాడు. అలా బిగుసిపోయాడు ఏమిటని రామం ఫోన్ లాక్కుని మెసేజ్ చదివింది వాణి. ఇద్దరు ఇంకోసారి వచ్చిన మెసేజ్ ను పూర్తిగా అర్థం చేసుకుని ఎంతో ఆనందపడ్డారు. మీ ఇద్దరికి ఒకేసారి ఉద్యోగాలు రావడం ఎంతో ఆనందంగా ఉంది మా ఇద్దరికి. రేపు సాయంత్రం సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు హోటల్లో ఎంజాయ్ చేద్దామంటూ ప్లాన్ చేసుకున్నారు అందరూ కూడా. రెస్టారెంట్ లో 2 కుటుంబాల వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మధ్యలో రామారావు గారు, మీ ఇద్దరికి అనుకున్న విధంగా ఉద్యోగాలు వచ్చాయి, ఇంకా లైఫ్ లో కూడా సెటిల్ అయితే అంతకంటే మాకేముంటుంది, వచ్చే నెలలో మంచి ముహూర్తాలండి, మీ ఇద్దరు ఒక ఇంటి వారైతే మేము చూసి ఆనందిస్తాం, ఏమంటారు అక్కయ్య అంటూ అనసూయ వైపు తిరిగాడు రామారావు. అవునంటూ తలొప్పింది అనసూయ. రామ ఆశ్చర్యంగా చూశాడు. మీరందరూ ఊహించినట్లు మాకు అలాంటి ఉద్దేశాలు ఎప్పుడూ లేవు అన్నాడు రామ. రామారావు ఏదో చెప్పేలాగా రామన్ నాన్నగారు చాలా పొద్దుపోయింది, ఇంక లేద్దాం అంటూ లేచి నిల్చున్నారు. ఆయనతో పాటు అందరూ లేచారు. వాళ్ళిద్దరు పెళ్లి విషయం పూర్తిగా పక్కన పెట్టారు ఆ ఇంట్లో వారు. రామంకి మైసూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత కోయంబత్తూరులో పోస్టింగ్ ఇచ్చారు. అసలే కొత్త వాతావరణం, దానికి తోడు ఆఫీసులో మేనేజర్ కి కొత్తగా వచ్చిన వాళ్ళంటే మరీ అడుసు. 7 రోజులు రోజుకు 16 గంటలు పనిచేసినా మొహం అదోలా పెడతాడు. రామాన్ని చూస్తే మరీను. దాంతో ఇంటికి వెళ్ళడం మాట అడ్డుంచి అసలు ఎవరికి ఫోన్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు రామంకి. దొరికిందేదో తిని ఏ రాత్రో రూమ్ కి చేరడం, మళ్ళా పొద్దున్నే ఆఫీసు పరిగెత్తడం డైలీ రొటీన్ అయిపోయింది రామంకి. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాణి బెంగళూరులో జాయిన్ అయింది. ప్రతి శుక్రవారం ఇంటికి వచ్చి ఆదివారం వెళుతూ ఉండేది. ఇంట్లో ఉన్న 2 రోజులు ముభావంగా ఉంటూ తన రూమ్కే పరిమితమయ్యేది. ఎవరైనా పలకరించినా ముక్తసరిగా సమాధానం ఇస్తే ఏదో పోయింది అన్నాక దిగాలకు కనిపించేది. ఎప్పుడు చలాకీగా ఉండే వాణిలో అనుకుని ఈ మార్పుకి ఇంట్లో అందరికీ కంగారుగా ఉండేది. ఒకరోజు రామం బిజీగా తన డెస్క్ మీద పనిచేసుకుంటూ ఉంటే ఆఫీస్ కొలీగ్ రామంతో మెల్లగా, టీవీఎస్ లో ఓపెనింగ్స్ ఉన్నాయంటే తెలిసిందా అని అడిగాడు. తెలియదు, కానీ అలా బయటకు వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అన్నాడు రామం. సరే అంటూ కాఫీ తాగుతూ కొలీగ్ దగ్గర డీటెయిల్స్ తీసుకుని రామం కూడా అప్లై చేశాడు టీవీఎస్ కి. లక్కీగా టీవీఎస్ లో జాబ్ రావడంతో 2 నెలల్లోనే చెన్నైకి షిఫ్ట్ అయ్యాడు రాము. ఇంచుమించుగా 3 సంవత్సరాల తర్వాత ఇంట్లో అందరితోనూ తనివి తీరా మాట్లాడగలిగాడు రాము. యథాప్రకారం శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి వచ్చింది వాణి. అందరూ సిట్టింగ్ రూమ్ లో మాట్లాడుతూ ఉండగా టీవీ చూస్తూ కూర్చున్నారు. ఆ గది గోడకి ఆనుకుని తను టీవీ చూస్తూ మౌనంగా నిల్చుంది వాణి.
ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. రామం లోపలికి వస్తూ వాణిని చూసి ఎంతసేపైంది వచ్చి అంటూ బాత్రూమ్కి వెళ్ళాడు కాళ్ళు కడుక్కోవడానికి. వాణి మాత్రం ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా అలాగే నిల్చుంది. కాళ్ళు కడుక్కుని హాల్లోకి రాగానే రామంతో, నీకు ఇష్టంగా ఉన్నా లేకపోయినా వాణితో నీ పెళ్లి ఖాయం చేశాం, ముహూర్తం కూడా నిర్ణయించాం అంది తల్లి అనసూయ. తన 24 సంవత్సరాల స్నేహంలో మొట్టమొదటిసారిగా రామాన్ని చూసి సిగ్గుతో తలంచుకుంది వాణి. మెల్లగా వాణి దగ్గరకు వచ్చి సిగ్గుతో ఉంచిన తలను గడ్డంతో పైకి లేపాడు. వాణి కంట్లోంచి ఆగకుండా వస్తున్న కన్నీటిని చిరునవ్వుతో మెల్లగా తుడిచాడు రాము. మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతాడనన్న భయంతో రామాన్ని గట్టిగా పెనవేసుకుంది వాణి. ఇప్పటికైనా బెంగ తగ్గిందో తల్లి? నీ బెంగ కాదు గాని మా అందరికీ కంట్లో నిద్ర లేదు అది వాణితో తల్లి సావిత్రి. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో